డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎత్తుకుంటే అంత లేదు, వరుణ్ తేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎత్తుకుంటే హిట్టే. ఆయనకైతే అంటే అదే ఉంటాను కదా, మేర్లపాక్ గాంధీ అయితే కంబ్యాక్ ఇచ్చినట్టు కాదు, ఆయన శైలిలో లేదు. ఓకే, కామెడీ యూజ్ చేస్తాడు, బాగానే ఉంది, కనెక్ట్ అవుతారు కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, లేదా మన అమ్మాయిలు కొంతమంది కొరియన్ ఫ్యాన్స్ అంటారు. సెకండ్ హాఫ్లో కామెడీ లేదన్న, ఫస్ట్ హాఫ్లో ఉంటుంది కామెడీ, బాగా తీసుకొచ్చాడు. సెకండ్ హాఫ్లో కామెడీ లేకుండా వేరే జోనర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, బాగుంది చూడడానికి. ఓకే, అంటే వరుణ్ తేజ్ని ఇంతవరకు మనం ఇంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా చూడలే, అక్కడ కొంచెం ఓకే, అది ఓకే అన్న, అక్కడే కొంచెం ప్లస్ అయింది. లేదంటే దట్టు కొంచెం మన తమన్ మ్యూజిక్ యాడ్ అయింది కాబట్టి. సత్య సూపర్ అన్న, సత్య కిల్లింగ్, అసలు సత్యాన్ని కొంచెం ప్లస్ పాయింట్ అనుకోవచ్చు సినిమా. వాళ్ళంతా యూజ్ చేయాలన్న, వాళ్ళని యూజ్ చేయాలా, మన బుల్రాజుని యూజ్ చేయాలా. అదే సెకండ్ హాఫ్లో వాళ్ళని యూజ్ చేసుకుంటే ఇంకా కొంచెం మరీ డల్ కాకుండా ఉన్నాము. కొరియన్ యాక్టర్స్లో విలన్ కొంచెం ఆర్టిఫిషియల్గానే ఉంది, ఇంకా తప్పదన్న, ఉన్న బడ్జెట్లో అంత మాత్రం తీసుకొచ్చానంటే గ్రేట్. అదే ఒకటన్న క్లైమాక్స్లో ఫైట్ వస్తుంది, అదైతే బీభత్సంగా తీశాడు. మేర్లపాక్ గాంధీ నేను ఎక్స్పెక్ట్ చేయాల ఆయన నుంచి, మేబీ ఒక యానిమేషన్ తీస్తే సూపర్గా తీస్తాడేమో, అలా వచ్చింది ఆ అవుట్పుట్ మాత్రము. యానిమీ అని కాదు, ఓకే, అక్కడ ఇంకా మనం అలానే ఇంకా టూ సోల్స్ మధ్య అన్నప్పుడు ఆ విధంగానే ఉంటుంది. కానీ నేను అంటాను ఇది మేబీ యానిమీ తీస్తే తీయచ్చు, ఎందుకంటే ఒకప్పుడు కొచ్చిడియన్ అని ఒక మూవీ వచ్చి మనోళ్ళు సౌత్లోనే యానిమీ తీయాలంటేనే భయపడిపోతుంటారు. ఎట్లో దేవుని వల్ల రీసెంట్గా మహావతార్ నరసింహ వచ్చి కొంచెము అందరికీ ప్లస్ పాయింట్ వచ్చి, అంటే కొంచెం హోప్స్ వస్తాయి తీయాలి అనేసి. సో ఇలాంటి డైరెక్టర్స్ యానిమీస్ కూడా ట్రై చేయొచ్చు ఆయన. అయితే కొంచెం కామెడీ అయితే మిస్ అయినట్టు అనిపించింది అన్న, ఎందుకంటే ప్రీవియస్ కామెడీ లేదు ఆయన. ఎప్పుడు మనం చూసిన ఫస్ట్ తన ప్రైమ్లో 2 మూవీస్ తప్ప మళ్ళీ చాలా కామెడీ కరువు అయిపోయింది. ఇప్పుడు ఓకే, జస్ట్ ఒక రాయి వేసాడు, నెక్స్ట్ ఇంకా మంచి స్క్రిప్ట్ తీసుకొని, మెయిన్ స్క్రిప్ట్ కొంచెము స్క్రీన్ ప్లే కొంచెం డల్ ఉంది అనిపించింది అన్న. సెకండ్ హాఫ్ అయినాడు 2 hours 45 minutes ఉంది, ఇంకొక 20 minutes ఎక్కడెక్కడ బోరింగ్ సీన్స్ ఉన్నాయి అవి కట్ చేసి ఉంటే కదా ఇంకొంచెం లాఫింగ్తో ఇంకా బయటకు వచ్చి ఉంటుంది. ఏంది బ్రో, కొనిదెల వరుణ్ తేజ్ మొత్తానికైతే కొరియన్ కనకరాజుతో గట్టి కొట్టినారంటున్నారు ఆడియన్స్, ఏంది కథ? గట్టిగా కాదు, కంబ్యాక్ అంటే కొనిదెల ఫ్యామిలీ నుండి కంబ్యాక్ వచ్చిందంటే ఈ రేంజ్లో ఉంటుంది. ఇది మన ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ డైరెక్టర్ మన మేర్లపాక గాంధీ గారికి కంబ్యాకే, తమన్కి కంబ్యాకే, మళ్ళా దీనికి మన వరుణ్ బాబు గారికి కూడా ఫుల్ కంబ్యాక్. సినిమా ఒక రేంజ్, అంటే చాలా రోజుల తర్వాత ఈ థియేటర్లో కూర్చొని కడుపుబ్బా నవ్వడం. సత్య టైమింగ్ కామెడీ ఒరిజినల్ సూపర్. అసలు పాత కామెడియన్స్ని బ్రహ్మానందం గారిని వాళ్ళని మరిపించి సత్యానే కనబడుతున్నాడు సినిమా. సత్య హైలైట్. ఇంకా వరుణ్ బాబు అయితే వేరియేషన్స్ ఈ సినిమాలో కొంచెం బాగా మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొని ఇంకా బాగా వేరియేషన్స్ ఇచ్చినాడు. సినిమా మొత్తం అన్ని ప్రతిదీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. మొత్తం సినిమాలో మొత్తం చెప్పుకోదగ్గ ప్రతి సీను చెప్పుకోదగ్గ 3 గంటల సేపు ఎక్కడ కూడా ఆడియన్స్ని అయ్యో బోర్ కొడుతుందనే ఇది లేకుండా సినిమా మొత్తం ట్రైన్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మాదిరి అక్కడ నుండి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ దిగేంత వరకు ఎలాంటి బోర్ లేకుండా తిరుపతి నుండి స్టార్ట్ చేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కొరియా వరకు పోయినట్లు ఎక్కడ ఇది లేకుండా బోర్ లేకుండా సినిమాని కరెక్ట్గా తీసినాడు. వెరీ వెరీ కంబ్యాక్ సినిమా ఇది. వరుణ్ బాబుకి, మేర్లపాక గాంధీకి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ముందు సినిమాలన్నీ పోయినాయి కాబట్టి ఈ సినిమా ఫస్ట్ క్లాస్ కంబ్యాక్. సూపర్గా ఉంది, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూసే విధంగా సినిమా ఉంది కాబట్టి సూపర్ ఎక్సలెంట్ సినిమా. ఓజీని గుర్తు చేశాడంట ఫ్యాన్స్కి చెప్తున్నారు. బీజిఎం ఇంకా తమన్ అంటే చెప్పవసరం లే, మనకి తెలుగు అనిరుద్ధ్ అనుకోవచ్చు, వాంచుతాడు. ఇది కూడా ఇంకా వాంచినాడు. కొనిదెల తమ్మను ఇంకా నెక్స్ట్ సినిమా కానీ బాస్తా ఉంది కాబట్టి కొనిదెల అని రాసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కొనిదెల తమ్మను వాంచినాడు. బీజిఎం వరకు సూపర్, అసలు సినిమానే సూపర్. వెరీ
ఫస్ట్ క్లాస్ కంబ్యాక్, సూపర్ సినిమా, ఎక్కడ కానీ డౌన్ కాకుండా డైరెక్టర్ స్క్రీన్ ప్లేని ఇట్లే ఒక ఇక్కడ స్టార్ట్ చేసి పైన వరకు ఒకటే, అంటే ఏదైనా సినిమా స్టార్ట్ అయినప్పుడు హైకి పోయి లోకి వస్తుంది, ఇట్లా ఏం లేకుండా స్లోగా స్టార్ట్ చేసి హైకి వెళ్ళిపోతుంది, ఇంటర్వెల్కి మనకి హై వస్తుంది, మళ్ళీ ఇంకా తగ్గుతుందేమో అనుకుంటే మళ్ళీ ఇంకొక రేంజ్కి హైకి లాస్ట్లో ఇంకా కొండపైన నిలబెట్టేంత వరకు సినిమా బ్లాక్ బస్టర్ ఉంది. క్లైమాక్స్ కూడా కొంచెం కొత్తగా చేద్దామని చేసినారు, బాగా ఫలించింది, అది కూడా సెట్ అయింది, సూపర్గా ఉంది సినిమా. మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్, లాంగ్ రన్ కావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరు సాటిస్ఫాక్షన్గా సినిమా చూస్తారు. ఈ సినిమా అంత బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్కే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ నవ్వుతారు. నేనే అసలు నవ్వను నేను మామూలుగా, అలాగే కడుపు నిండా నవ్వినా నేను, కొన్ని సీన్లు గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు కానీ నవ్వు వస్తుంది. కాబట్టి ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ చెప్పే అవసరం లేదు, కూర్చుంటే పొట్ట చెక్కలేంత వరకు నవ్వుతారు, ఇది మాత్రం కన్ఫర్మ్. ప్రతి ఒక్క సీన్ అట్లే ఉంది, నవ్వి పొట్ట చెక్క. టైమింగ్ సత్య వరుణ్ తేజ్ టైమింగ్ అయితే చంపినారు, అట్లే వేరే లెవెల్ అది. మామూలు కొట్టడం కదా అది. ఇదేం చెప్పాలంటే ఇప్పుడు నేను మా మెగా ఫ్యాన్స్ చెప్పే డైలాగ్ ఏంటంటే, ఊరు వాడ పిల్ల జిల్ల ఆడ మగ అందరూ ముస్లిం మొదక అందరికీ చాటింపే తాత అని చెప్పాలి. ఇప్పుడు మేము ఏమన్నా ఈ రేంజ్లో చాలా రోజులు మేము నవ్వుకోనని, మామూలు కామెడీ కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. బా తమన్ గాడు కొట్టినాడు మ్యూజిక్, ఓజీ తర్వాత నేనైతే ఆ మేనేలా గెలిపిన, మళ్ళా ఆ ట్రాన్స్లో గెలిపిన. బా భలే మ్యూజిక్. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ ఎవరెవరంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తరఫున తమన్నా, వరుణ్ తేజ్లో వచ్చిందనో ఓసారి రామ్ చరణ్ కనపడతాడు, ఓసారి పవన్ కళ్యాణ్ కనపడతాడు, ఓసారి చిరంజీవి కనపడతాడు, ఓసారి నాగేంద్ర కనపడతాడు. వరుణ్ తేజ్ కనపడతాడు మాకు ఆడ, కుటుంబం అంతా కనపడుతుంది ఆడ, మొత్తం కనపడుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి నేను ఇదేనా. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. నవ్వలేక బుగ్గలు నస్తున్నాయి, సెంట్రల్ వేసే సాచిత్రాలు చెప్పట్లో పడిపోతాడు నవ్వలేక. ఎంతసేపు నువ్వు కూర్చుని నవ్వుకోకుండా మనమా, ఆ రేంజ్లో ఉంది సినిమా. సూపర్ సినిమా, ఎక్సలెంట్. చెప్పాలంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో పవర్ స్టార్ కొట్టాడు, ఓజీ కొట్టాడు, మళ్ళీ సంక్రాంతిలో అన్నయ్య వరప్రసాద్ కొట్టాడు, తర్వాత జూన్లో పెద్ద కొట్టాడు, ఇప్పుడు ఆగస్టులో మనోడు కొట్టాడు. అదిరిపోయిందంటే అదిరిపోయింది సినిమా, ధూమ్ధామ్. ఫ్యామిలీ ఏంది, పిల్లలు అసలు మామూలు కరెక్ట్ కాదు, అసలు వేరే లెవెల్ కరెక్టింగ్ అది, అంతే, అది వేరే లెవెల్ అంతే. మేమైతే అబ్బా మా వాళ్ళ కాదు అసలు ఈరోజు చాలా లేదు ఇంత మాత్రం నవ్వుకునే. మనం F2లో కావచ్చు, కొన్ని సినిమాల్లో నవ్వుకున్నాం, అంతే. సినిమా అంతా నవ్వుకోలే, దీనట్లు కాదనమాట, ఫుల్ ఫిడ్జెడ్గా ఎక్సలెంట్గా. స్టోరీ కూడా బాగుంది, ట్విస్ట్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఎక్సలెంట్, డైరెక్షన్ ఎక్సలెంట్, డైలాగులు, కామెడీ, అది ఇది అన్నీ ఇది తక్కువ ఉంది, ఇదిలో లేదు, అన్నీ ఎక్సలెంట్, దుమ్ము లేవే హ్యాడ్ సినిమా అంతే. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ ముందు కొడతాడు భయ్యా, అబ్బా నాకు మళ్ళీ నేను రవి ఏసీలో కూర్చొని ఓజీ సినిమా చూస్తానన్నా అనిపించింది, నాకు ఫీల్ వచ్చేసింది నాకు. ఆయన ఈ సాజిత్ర లేని స్వామి సౌండ్, అది మామూలు సౌండ్ కాదు భయ్యా, బా ఆ సౌండ్లో ఆ సినిమా చూస్తుంటే అసలు మామూలు ఉత్సాహం లేదు, మేము ఏదైనా వేరే లెవెల్ ఉత్సాహంలో ఉన్నాం. వరుణ్ బాబు కొట్టేసావు, చాలా ఫుల్ హ్యాపీ. మా ఫ్రెండ్స్ వరుణ్ బాబు అంతే, నా మెగా ఫ్యామిలీని. అయితే అట్ ద సేమ్ టైం సినిమా ప్రేక్షకులు కూడా, అభిమానులు కూడా అందరూ సినిమా చూసే సినిమా ఎక్సలెంట్ సినిమా. వీళ్ళ అభిమానులు వాళ్ళ అభిమానులు అదేం లేదు, సత్య అది చెప్పాలా వెంట సత్యగాడు భయ్యా. నిజంగా చెప్పాను కదా, ఏమని ఫస్ట్ పిల్లర్ తమనైతే, సెకండ్ పిల్లర్ మన సత్య, అవును సత్య అయితే ఇవన్నిటికీ మెయిన్ కారకుడు వరుణ్ తేజ్ కాబట్టి వరుణ్ తేజ్ మెయిన్. అయ్యో ఆయన సినిమానే బా, సత్య బావా మా మామూలు మోసం కాదు బా. అయ్యో సత్య నీకు కొన్ని ఏళ్ళు మర్చిపోరు అసలు. ఎక్సలెంట్ సినిమా, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి అందరూ హ్యాపీగా సినిమా చూసుకొని హ్యాపీగా చూసుకోవచ్చు, సినిమా ఎంజాయ్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు, ఫుల్ హ్యాపీ. నా వరుణ్ తేజ్ మంచి కంబ్యాక్ కొట్టినాడు. అంటే 2-3 సినిమాల నుంచి కొంచెం డల్ అయినా ఈ సినిమాతో మాత్రము ఆయన ట్రాన్స్ఫర్మేషన్ వరకు సూపర్గా ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే ప్రతి ఒక్క మ్యూజిషియన్ తమన్ మాత్రము, అందరి కథ వేరే, తమన్ మాత్రము సినిమాకు ఒక సర్నేమ్ వస్తుంది, ఆయనకు సినిమాకు ఒక ఇంటి పేరు మారుతుంది. కొంతమంది ఏమో మెగా సినిమాలు వస్తే కొన్నిదల తమన్ అంటారు, నందమూరి సినిమాలు వస్తే ఏమో నందమూరి తమన్ అంటాడు, అక్కినేని సినిమాకి మ్యూజిక్ ఇస్తే అక్కినేని తమన్ అంటారు. అట్లా సినిమాకు ఒక సర్నేమ్ మారిపోతుంది తమన్కి. నాన్న మ్యూజిక్ వాంచేనన్న మ్యూజిక్, అట్లా ఇట్లా లేదు, భలే ఉంది మ్యూజిక్ మాత్రం. ఇంకా పోతే హీరోయిన్ కూడా చాలా బాగుంది. కొరియన్ యాక్టర్స్లో వాడు విలన్ రోల్ కొంచెం
మంచిగా లేపినాడు విలన్ రోల్ మాత్రము. అంటే అది సోల్ కాబట్టి అట్లా ఇట్లా చాలా బాగుంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే కన్నా చెప్పే పనే లేదు అసలు. సత్యకు వరుణ్ తేజ్కు కామెడీ, ముఖ్యంగా కామెడీ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్ కానీ పిల్లోళ్ళు కానీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు వచ్చి కడుపుబ్బా నవ్వుకొని ఈ బుగ్గలు పగిలిపోయి అంతగా నవ్వుకొని ఆరాంగా బయటపోతారు. సినిమా అంత బాగుంది. సినిమా చాలా బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ మాత్రము కొంచెము ఏ మూల్లో పోతుంది, కానీ అది కూడా సూపర్గా ఉంది. అది కూడా సూపర్గా ఉంది. ఏ మూల్లో వస్తుంది, చాలా బాగుంది. ఇంకా పోతే ఇంకా తమను వాన్ చేసినాడు. ఇదే తమన్ అంతేపా. వరుణ్ తేజ్ తమన్ అంతే సినిమాకి. సత్య అయితే ఇంకా నాకు కొద్దిగా మనలాగే ఉన్నాయి నా ఫైట్లు. నా ఒక మాట మాత్రం చెప్తానా, వరుణ్ తేజ్ కటౌట్ కొట్టే అంత భారీ కటౌట్ వరుణ్ తేజ్. ఆయన వాడుకోవాలి అంత డైరెక్టర్. భలే కటౌట్ వరుణ్ తేజ్. అంత కటౌట్ లేదు. మన 6.5 అడుగు పైన ఉన్నాడు ఆయన. భలే కటౌట్. ఆయన వాడేనాడు ఈ సినిమాలో, కొంచెం బాగా వాడినారు. సినిమా అయితే హైలైట్. ఇంకా పోతే నేను ఒక మాట చెప్పాలా, ఈ సంవత్సరం మాత్రం మా ఫ్యాన్స్ అందరికీ మీరు గమనించినారో లేదో, ఒక చిరంజీవి గారు వాళ్ళ అమ్మకు ఒక వంట చేసి పెడతారు. చేపల్లో ఏదో తొక్కేసి అప్పుడు ఆమె తిని రిజల్ట్ ఇచ్చేటప్పుడు చిరంజీవి సారు దుగ్దుగ్గా అని కొడతారు చూడండి. అట్లా ఆమె తినేయిన తర్వాత చాలా బాగుంది నాన్న అంటుంది. మాకు సినిమాలు వచ్చే కొద్దీ మాకు కడుపు నిండిపోయి ఆనందంతో అట్లా కడుపు నిండిపోయి చిరంజీవి గారు ఆడ ఎంత సంతోషపడినారు, ఇక్కడ మెగా ఫ్యాన్స్ అంతా సంతోషపడుతున్నారు మదనపల్లిలో. అది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగానే. ఆ రోజు చిరంజీవి గారు వాళ్ళ అమ్మ అన్నం తిని ఎంత సంతోషపడినాడు ఆయన, బాగున్నది నాన్న అంటే. మేము సినిమా వచ్చే కొద్దీ ఒక్కొక్క సినిమా వచ్చే కొద్దీ మేమంతా ఆనందపడుతున్నాం. మాకు మెగా ఫ్యామిలీ నుంచి అంత మంచి సినిమాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క సినిమానా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మా మెగా ఫ్యామిలీ నుంచి మాకు మంచి సినిమాలు ఇవ్వాలా. చిరంజీవి గారు ఫ్యామిలీ నుంచి హీరోలు ప్రతి ఒక్క హీరో మేము ఆ సినిమాలని తారాస్థాయికి తీసుకొని పోతామని నేను ఖచ్చితంగా మన మదనపల్లి నుంచి మెగా ఫ్యాన్స్ తరపు నుంచి నేను చెప్తాను. ఇదైతే వాస్తవం. నా హీరోయిన్ కూడా బాగుందినా. ఆమె హీరోయిన్ ఆమె ఎట్లా అంటే ఆమె లక్కీ చార్మ్ అనుకోవాలి. ఆమె మిరాయికి కానీ ఈ సినిమాకి కానీ ఆమె ఏ సినిమాలు ఉంటే ఆ సినిమా హిట్ అని చేస్తుంది అంతే. ఇది మ్యాటర్.